ఈరోజు టెక్నాలజీ ఎట్లా పెరిగిపోతుందంటే అసలు మనం ఇట్లాంటి వస్తాయని కూడా ఆలోచించాం, ఎక్స్పెక్ట్ చేయం. అట్లాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ ఇన్నోవేషన్ చూస్తే కొంచెం విచిత్రంగా వింతగా అనిపించవచ్చు. జనరల్ మనం ఎవరి మీదనన్నా కోపం వస్తే ఏమంటాం, ఉతికేస్తారా రే నిన్న అంటాం. సో ఆ మాట మీదే అనుకుంటాం. మరి కాబోలు అంటే ఈ సామెత మీద వచ్చినటువంటి కాబోలే, అరే నిన్ను ఉతికేస్తారా రే, ఇట్లాంటి మాటలను ఆదర్శంగా తీసుకుంది కాబోలు. ఓ కంపెనీ ఏం చేసిందంటే మనిషిని ఉతికేసేటువంటి మిషన్ తయారు చేసిందంట. గదేంది భయ్, బట్టలు ఉతికేస్తారు కానీ మనుషులను ఉతికేసేది ఏంది అన్న డౌట్ రావచ్చు. కానీ జపాన్లోని ఓ కంపెనీ మాత్రం మనిషినే ఉతికేసేటువంటి ఒక వాషింగ్ మిషన్ని తయారు చేసిందంట. ఇది 15 నిమిషాల్లో మనిషి శరీర స్వభావాన్ని బట్టి దాన్ని ఎట్లా తీసుకోవాలి. జనరల్గా మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటాం. బట్టలు వేస్తున్నప్పుడు ఎట్లుంటుంది, ఇక హార్డ్ క్లాత్ ఉంటే ఓలాకు ఉంటుంది, సాఫ్ట్ క్లాత్ ఉంటే ఓలాకు ఉంటుంది. ప్యాంట్స్ అయితే ఓ మోడల్ తీసుకుంటాము, ఇక శారీస్ అయితే ఒక మోడల్ తీసుకుంటాం. ఇట్లా మనిషి స్వభావాన్ని బట్టి ఏ టెక్నాలజీ అనేటువంటిది దానంతకదే మనిషిని ఉతికేస్తుందంట. ఒక 15 నిమిషాల్లో కూడా ఉతికేస్తుందంట. ఇది ఒక క్యాప్సుల్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ మధ్య మనం సూసైడ్ క్యాప్సుల్ చూసాం కదా, సేమ్ అట్లాంటిదే ఓ క్యాప్సుల్ మోడల్లో ఉంటుంది ఆ ఉతికేసేటువంటిది. ఇక ఈ క్యాప్సుల్ సగానికి పైగా వేడి నీళ్ళతోటి నింపుతారంట. తర్వాత అందులో హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా మనిషి బాడీ చుట్టుముట్టు కూడా తిప్పుతుంటాయంట. ఈ నీటిలో 3 మైక్రోమీటర్ల పరిణామంలో అతి సూక్ష్మ బుడగలు ఉంటాయి. ఇవి మనిషి శరీరంపై ఉన్న మురికిపై తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలిగించి అవి తొలగించేటువంటి నేపథ్యం ఉంటుందంట. కృత్రిమ మేధ ద్వారా వ్యక్తి మౌనంగా ఉన్నాడా, ఉత్సాహంగా ఉన్నాడా అనేటువంటిది కూడా ఇది అనాలసిస్ చేస్తుందంట. మానసిక ఉల్లాసానికి తగిన వీడియోను ఆ పాటలో ప్రసారం చేస్తాయంట. అంటే ఆటోమేటిక్గా మనిషి దాంట్లో పెట్టిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మనిషి మైండ్ కూడా ఎట్లుందనేది రీడ్ చేస్తుందంట. మనిషి హ్యాపీ ఉన్నాడా, ఉల్లాసంగా ఉన్నాడా, మూడీగా ఉన్నాడా, దాన్ని బట్టి అది మ్యూజిక్ని కూడా ఇస్తుందంట. ఈ యంత్రానికి 50 ఏళ్ల క్రితమే బీజం పడింది. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్పోలో శానో ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ప్రస్తుతం పానాసోనిక్ కంపెనీ దీన్ని ప్రదర్శించిందంట. ఈ డిజైన్ ఆధారంగానే ఇప్పుడు ప్రయోగాత్మకంగా తయారైన ఈ యంత్రం త్వరలో మార్కెట్లోకి రాబోతుందంట. ఇంకా మనుషులను ఉత్కనికి కూడా మిషన్లు అయితే వచ్చేసినాయి.